వెల్కమ్ టు క్యాపిటల్ టీవీ ఆంధ్రప్రదేశ్. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జీరో సైన్స్ ల్యాబ్ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్. భారీ పోలీసులు బందోబస్తు మధ్య వైసీపీ ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ భూమి పూజ. రాజమహేంద్రవరం పుష్కర ఘాట్లో అఖండ గోదావరి ప్రాజెక్ట్ శంకుస్థాపన సభలో తడబడ్డ పురంధేశ్వరి. నందిగం మండలం కామధేనువులో తమ్ముడిని చంపిన అన్నయ్య అరెస్ట్. విశాఖలో మే నెలలో జరిగిన దొంగతనాలు, వాటి రికవరీపై విశాఖ సిపి శంకర్ ప్రతాప్ బాక్షి సమావేశం ఏర్పాటు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉన్నట్టు ప్రవచనాలు వినిపిస్తున్నారు మాజీ మంత్రి సీదిరి. రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్నో ఏళ్ల కళ సాకారం కానుందని రాజమండ్రి ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ ఆదికవి నన్నయ్యతో పాటు ఎంతో మంది గొప్ప వాళ్లకు జన్మనిచ్చిన నేల అని అన్నారు. చౌదరి గారికి రాష్ట్ర హితువుని, రాజమండ్రి హితువుని, గోదావరి జిల్లాల హితువుని కోరుకునే వారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే రాజానగరం బత్తుల బలరామకృష్ణ గారికి, అనపర్తి ఎమ్మెల్యే శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి, శ్రీ ముప్పిడి వెంకటేశ్వరరావు గారికి కొవ్వూరు ఎమ్మెల్యే, శ్రీ మడ్డిపాటి వెంకటరాజు గారు గౌరవనీయ ఎమ్మెల్యే గోపాలపురం, చెర్రి బాలరాజు గారు పోలవరం ఎమ్మెల్యే, శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు చైర్మన్ రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, శ్రీ నుకసాని బాలాజీ గారు, శ్రీ అజయ్ జైన్ గారు, శ్రీమతి పి ప్రశాంతి గారు కలెక్టర్ అండ్ జిల్లా మ్యాజిస్ట్రేట్ తూర్పుగోదావరి జిల్లా, అలాగే శ్రీ డి నరసింహకిషోర్ గారు ఎస్పీ మన తూర్పుగోదావరి జిల్లాకి, ఎస్ చిన్నరాముడు ఐఏఎస్ గారికి జాయింట్ కలెక్టర్, ఇక్కడికి విచ్చేసిన మీకు, మీ ద్వారా గోదావరి జిల్లాల ప్రజానీకానికి, ప్రత్యేకించి రాజమండ్రి ప్రజానీకానికి, సోదరి సోదరీమణులకి, ఇక్కడికి విచ్చేసిన మీడియా ప్రతినిధులకి, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ప్రతినిధులకి మీ అందరికీ ప్రత్యేకమైన నమస్కారాలు. రాజమండ్రి అనగానే గుర్తుకొచ్చేది గోదావరి తీరం. ఎప్పుడు కూడా ఒక తీరం వెంబడి ఎప్పుడు నాగరికత ఉన్న చోట భాష అన్నీ ఎదుగుతాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ నేల ఎలాంటిదంటే మనకి ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ గారికి జన్మనిచ్చిన నేల ఇది. కవి మహాభారతాన్ని మనకి తెలుగులో అందించిన మన ఆదికవి నన్నయ్య గారికి జన్మనిచ్చిన నేల ఇది. అలాగే ఎంతోమంది కళాకారులకి, సామాజికవేత్తలకి జన్మనిచ్చింది. మనకిష్టమైన బాపు రమణంలో ఒకరైన ముళ్ళపూడి వెంకటరమణ గారికి అందించిన ఈ గోదావరి నేల ఇది చాలా సంవత్సరాల నుంచి, చాలా దశాబ్దాల నుంచి ఉన్న కోరిక. ఈ మన హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఒక చాలా పురాతనమైంది. దీనిని వాడకుండా వదిలేసాం. దీన్ని ఎలా చేయాలి అనేది చాలామంది ప్రజల ఆకాంక్ష, గోదావరి జిల్లా ప్రజల ఆకాంక్ష. మనం అడిగిన వెంటనే దీన్ని ఒక టూరిజం కింద ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలి. జీరో సైన్స్ ల్యాబ్ పైలట్ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం ఎమ్మెల్యే గోల్డ్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యంగా రెండు వైపులా ఇంకా డాక్టర్స్, డిఓ గారు డాక్టర్ తిరుపతి తిరుపతి గారికి, అలాగే ఏపీసీ గారు డాక్టర్ శశిభూషణరావు గారికి, ఇద్దరు డాక్టర్స్ ముందు మనకు చాలా కాంపౌండర్ కూడా కాదు. సో
వారికి అలాగే వేదిక ముందు ఉన్నటువంటి లీడర్స్ కి దీని వెనక వర్క్ చేసినటువంటి దిలీప్ అలాగే మన అజయ్ సంతోష్ గారు జగదీష్ గారికి అందరికీ అలాగే ఇక్కడికి చేసిన సెలెక్టెడ్ టీచర్స్ వారందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక మంచి ఇనిషియేషన్ డే ఇది కానీ సక్సెస్ అయితే ఇది ఒక హిస్టారికల్ డే కూడా క్రియేట్ అవబోతుంది. సో దీంట్లో మీ 60 మంది సెలెక్ట్ అవ్వడం అది అందరూ యువర్ ఆల్ ఇంటలెక్చువల్స్. సో ఇది మనందరూ అదృష్టం. సో ఈ జీరో సైన్స్ ల్యాబ్ కోసం ఫస్ట్ నా దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్పారు ఏదైనా కొత్త ఇంట్రడ్యూస్ వస్తే మనం వీలైనంత వరకు నా కాన్స్టిట్యూన్సీలో పెట్టాలని ప్రతి ఎమ్మెల్యేకి తపన ఉంటుంది, అందులో నాకు కొద్దిగా ఎక్కువ. సో ఎప్పుడైనా డిఈఓ గారు కానీ అలాగే ఏపీసీ గారు కానీ వీళ్ళు ఎప్పుడైనా ఏ డిస్కషన్ వచ్చినా ఏదైనా ఇంట్రడ్యూస్ చేయాలా, ఏదో ఒకటి చేయాలి, పిఎం3లో ఏదో తేవాలి అలా ఏదో తపన. దాంట్లో భాగంగా వీళ్ళిద్దరూ వచ్చినప్పుడు వీళ్ళు కూడా టాలెంట్ గా నన్ను ఎలా చేశారంటే అసలు ఇదేంటి ఇది ఎలాగంటే ఇప్పుడు వాళ్ళు సింపుల్ గా మ్యాథ్స్ లో ట్రిగ్నోమెట్రీ ఉందనుకోండి, పైథాగరస్ సిద్ధాంతం సపోజ్ ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసి వాళ్ళ స్క్రీన్ లో నాకు చూపించారు. సో ఇమ్మీడియట్ గా నేను కనెక్ట్ అయిపోయాను, విత్ ఇన్ సెకండ్స్ లో కనెక్ట్ అయిపోయింది నాకు. సో అంటే పైథాగరస్ ఏదైతే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉందో దాని సైజ్ తగ్గుతూ కొద్ది ఆ డైమెన్షన్స్ అన్ని మారిపోతుంటే అసలు నిజంగా ఇది స్టూడెంట్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ గా చూస్తారని నేను నమ్మకం ఉంది. ఎందుకంటే ఇలాంటి టైప్ ఆఫ్ టీచింగ్ ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు ఇది ఏ క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు? 6th to 10th. అంటే మ్యాథ్స్ స్టార్ట్ అవ్వడం వాళ్ళకి ఇది అని 8th, 9th, 10th వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో ఇదొక పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలంలోని నీలానగరం వాటర్ హెడ్ ఛానల్ వద్ద భారీ పోలీసులు బందోబస్తు మధ్య వైసీపీ ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ భూమి పూజ చేశారు. గత కొన్ని దశాబ్దాలుగా చుట్టుపక్కల గ్రామాల రైతుల కోరిక మేరకు పాలవలస కుటుంబ సభ్యులు ఇక్కడ భూమి పూజ చేయడం ఆనవాయితీగా వస్తున్న తరుణంలో ఈ ఏడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అదే గ్రామాల పరిధిలోని పనస నందివాడ గ్రామానికి చెందిన సుడా చైర్మన్ కొరికాన రవికుమార్ చొరవ తీసుకుని రైతులకు నీరు అందించాలనే ఉద్దేశంతో కాలువ పనులు చేయించారు. వాటర్ హెడ్ ఛానల్ పరిధిలోని 6 గ్రామాల రైతులతో మీటింగ్ నిర్వహించి ఆ పనికి సరిపడా వ్యక్తిని ఎన్నుకోవడం తరతరాలుగా వస్తున్న సాంప్రదాయమని, దాన్ని పాటించకుండా కూటమి నేతలు ఏకపక్షంగా వ్యవహరించారని ఎమ్మెల్సీ విక్రాంత్ ఆరోపించారు. వీరఘట్టం మండలం వెంకట్రావు చెరువు నుంచి పాలమిట్ట ఛానల్ ద్వారా బిటివాడ, మొట్ట వెంకటాపురం, పనస నందివాడ, కుమ్మరిగుంట, నీలానగరం, తలవరం తదితర గ్రామాలకు ఈ వాటర్ హెడ్ ఛానల్ ద్వారా సాగునీరు అందనుంది. అందరికీ నమస్కారం. సుమారు 100 సంవత్సరాల పైబడి చరిత్ర ఉన్నటువంటి నీలానగరం ఓపెన్ హెడ్ ఛానల్ దీని పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఆయకట్టుదారులైనటువంటి బిటివాడ, మొట్ట వెంకటాపురం, కుమ్మరగుంట, నీలానగరం, నందివాడ, తలవరం ఈ గ్రామాలకు సంబంధించినటువంటి రైతులతో ఈరోజు ఈ కాలువ తాలూకా పరిస్థితిని పరిశీలించడం జరిగింది. అలాగే నేను కూడా ఈ కాలువ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఆయకట్టుదారుని. అటువంటి సందర్భంలోన ఈ కాలువకి ఉన్నటువంటి పాత చరిత్ర ఏంటంటే ఈ 5 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు కూర్చుని 6 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు కూర్చుని ఈ ఖరీఫ్ సంవత్సరమే కాకుండా మరి అలాగే ఈ అపరాల పంట అలాగే వేసవిలోన మరొక వరి ధాన్యం పండించుకునేటటువంటి ప్రయత్నం ఇదివరకు జరిగేది. ఆ జరిగే క్రమంలోన రైతులందరినీ కూడా సమావేశపరిచి దీన్ని ఏ విధంగా మనం సాకారం చేసుకోవాలి, ఏ విధంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులకి నీరు అందుబాటులో తేవాలన్న ఉద్దేశంతోనే ప్రతి ఏడాది నీలానగరం గ్రామంలోన సమావేశం నిర్వహించుకుని అందుకు తగిన వ్యక్తిని గుర్తించి ఆ వ్యక్తి ద్వారా కాలువకు అవసరమైనటువంటి మరమ్మతులు కానీ అవి చేపట్టే
ప్రక్రియ జరిగేది. అలాగే ఈ ఏడాది కూడా సుమారుగా ఎప్పుడు లేని విధంగా 3 సార్లు సమావేశం నిర్వహించుకుని హెచ్చు మంది ఆయకట్టుదారుల తాలూకు అభిప్రాయం మేరకు ఒక వ్యక్తిని గుర్తించడం జరిగింది. ఆ వ్యక్తి ద్వారా జరగవలసిన పనుల్ని ఈరోజు శుభఘడియల్లోన ఈ ప్రాంతంలోన నాతో పాటు మరి ఈ 5 గ్రామాలు 6 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు, అలాగే ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ఈ వీరఘట్టం మండలానికి సంబంధించినటువంటి మండల పరిషత్ అధ్యక్షులు, మరి అలాగే జిల్లా ప్రాదేశిక సభ్యురాలు వారు కూడా విచ్చేసి మాకు నిరంతరాయంగా నీరు అందించే క్రమంలోన వారు కూడా మా రైతులకు వెన్నుదన్నుగా నిలిచిన సందర్భంలోన చాలా విజయవంతమైనందుకు పత్రికాముఖంగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే చిన్న విషయం ఏంటంటే, జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని మరి చిన్న భిన్నం చేసి ఈ 6 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు ఒక సమాఖ్యగా ఏర్పడి ఒక కట్టుబడి రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ లో అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపన సభ ప్రసంగంలో బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి తడబడ్డారు. ప్రసంగంలో భాగంగా ప్రముఖుల పేర్లు చెబుతూ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు సోదరులు పవన్ కళ్యాణ్ కి అని పురంధేశ్వరి చెప్పారు. వేదిక మీద ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్యులు పెద్దలు గజేంద్ర సింగ్ షెకావత్ గారికి, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు సోదరులు పవన్ కళ్యాణ్ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా నా పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 ఎమ్మెల్యేలు బుచ్చే చౌదరి గారు, ఆదిరెడ్డి వాసు గారు, మద్దిపాటి వెంకటరాజు గారు, ముప్పిడి వెంకటేశ్వరరావు గారు, బత్తిని బలరామకృష్ణయ్య గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అధికారులకి, సోదరిమణులకి, వేదిక ముందున్నటువంటి సోదరిమణులందరికీ కూడా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. 2024 ఎన్నికల సందర్భంలో ప్రజల వద్దకి ఓటు వేసి ఆశీర్వదించమని చెప్పి అడగడానికి వచ్చినప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రంలో రాష్ట్రంలో 2 చోట్ల కూడా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నట్లయితే అభివృద్ధి పరుగులు తీస్తుంది అని చెప్పి ఆనాడు మేము చెప్పడం జరిగింది. ప్రజలు విశ్వసించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలనుకున్నారు. కేంద్రంలో ఎన్డీఏ కూటమిని, అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించడం జరిగింది. వికసిత్ భారత్ అనేటువంటి ఒక కళ ఏదైతే, ఒక స్వప్నం ఏదైతే నరేంద్ర మోడీ గారు ప్రజల ముందు ఉంచారో, ఆ వికసిత్ భారత్లో వికసిత్ ఆంధ్ర రాష్ట్రం కూడా ఒక భాగం అని చెప్పి మనం గుర్తించాలి. కనుక అన్ని విధాలా కూడా అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు అమరావతి నిర్మాణం కావచ్చు, పోలవరం నిర్మాణం కావచ్చు, స్టీల్ ప్లాంట్ కావచ్చు, సౌత్ కోస్టల్ జోన్ కావచ్చు, రైల్వే జోన్ కావచ్చు, మరి ఎంఎన్ఆర్ఈజీఎస్ కింద పెద్ద ఎత్తున వనరులు రాష్ట్రానికి ఇచ్చి కావచ్చు, అన్ని విధాలా కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం తన సహకారాన్ని అందిస్తూనే ఉంది. అయితే వికసిత్ ఆంధ్ర రాష్ట్రం మనకు కావాలంటే వికసిత్ జిల్లాలు కూడా కావాలి. అంటే వికసిత్ రాజమహేంద్రవరం కూడా ఖచ్చితంగా వికసిత్ ఆంధ్రలో భాగం అని చెప్పి మనం గుర్తించాలి. దానిలో భాగంగానే ఇవాళ అనేక పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలు మనం శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. ప్రత్యేకించి హ్యావ్లాక్ బ్రిడ్జ్ 100 సంవత్సరాల నాటి బ్రిడ్జ్ నిరుపయోగంగా ఉన్నటువంటి సందర్భంలో దాని యొక్క చారిత్రాత్మక ప్రాధాన్యతను గుర్తించి ఇవాళ దాన్ని కూడా ఒక పర్యాటక క్షేత్రంగా దాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్రం తన సహకారాన్ని అందిస్తుంది. అదేవిధంగా రివర్ ఫ్రంట్ దాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నటువంటి సందర్భంలో నేను ఇప్పుడే అజయ్ జైన్ గారితో కూడా మాట్లాడాను. అక్కడ ఉన్నటువంటి విగ్రహాలని తొలగించకుండా ఏదైతే అభివృద్ధి చేస్తున్నామో ఆ అభివృద్ధిలోనే మిళితం చేయమని చెప్పి వారికి ఇప్పుడే అజయ్ జైన్ గారు కూడా నేను అభ్యర్థించడం జరిగింది. అదేవిధంగా హ్యావ్లాక్ బ్రిడ్జ్తో పాటుగా ఇవాళ పుష్కరాలకి సంబంధించి 2027వ సంవత్సరంలో ఏదైతే పుష్కరాలు మనం రాబోతుందో, నందిగం మండలం కామధేనువులో ఈ నెల 22వ తేదీన తవిడి నాయుడును తన అన్నయ్య ధర్మారావు హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు గురువారం హత్యకు పాల్పడిన ధర్మారావును పోలీసులు అరెస్టు చేశారు. నందిగా మండలం కామధేను గ్రామంలో 22 తారీఖున మొన్న మర్డర్ జరిగింది. ఈ కిల్లి లక్ష్మణరావు అనే అబ్బాయి, అతనికి ముగ్గురు కొడుకులకి తన యొక్క ఆస్తిని 3 వాటాలు వేశారు. అందులో కొంత భూమి తండ్రికి కూడా తీయడం జరిగింది. తండ్రి అనేవాడు చిన్న కొడుకు దగ్గర
ఉంటున్నాడు. చిన్న కొడుకుకి వివాహం కాలేదు. ఈ తవిటినాయుడును తండ్రి ఒక దగ్గర ఉంటున్నారు. ఈ పెద్దవాడు ధర్మారావు ఏం చేస్తున్నాడంటే, నాకు 3 వాటాలు వేశారు, నాకు నేను కష్టపడ్డాను, కష్టపడి వాడికి చదివించాను, వాళ్ళిద్దరికి నాకు జ్యేష్ఠ భాగం ఉలుమ్మడి నాకు ఇవ్వాలని చెప్పి అడగడం జరిగింది. దాని మీద అలాగేమో సమానంగా వాటాలు వేస్తాం, నీకు ఎక్కువ ఇవ్వమని చెప్పి గత 3 సంవత్సరాలుగా గొడవ పడుతున్నారు. వాటాలు వేసుకున్న తర్వాత మళ్ళా మీరెవరు అడగడానికి, ఎవరు భూమి దున్నుకున్న తండ్రి కూడా చెప్పడం జరిగింది. తండ్రి ఆస్తి తన చిన్న కొడుకు రాసేస్తాడనే అపోహతో ఇతను కూడా ఉంది. దీని మీద నేను ఎప్పటి నుంచి అడిగినా నా కష్టంతో పెంచాను ఇలా అందరినీ, నా భూమి ఎక్స్ట్రా ఇవ్వలేదని తెలిసి మన 22వ తారీఖున రెండో కొడుకు భార్య పొలంలో విత్తనాలు వేస్తుండగా, రాములమ్మ విత్తనాలు వేస్తుండగా అతను వెళ్ళి అడగడం జరిగింది. అట్లా అతను ఆవిడ ఫోన్ చేసింది, చిన్న మరిదికి ఫోన్ చేస్తే అతను వచ్చాడు. ఎందుకనే గొడవలు పడుతున్నావు, ప్రతిసారి ఇంకా ఓటాల గురించి ఇంకా మాట్లాడుతున్నాం, అయిపోయింది కదా ఓటాలు ఏదో అయిపోయింది అంటే, అక్కడ నీ వల్లే నాకు భూమి ఎక్స్ట్రా ఇవ్వట్లేదని చెప్పి ఇతను మనసులో ఉండిపోయింది. చిన్న కొడుకే చేస్తున్నాడు, చిన్న కొడుకు వల్లే నాకు ఎక్స్ట్రా ల్యాండ్ ఇవ్వట్లేదని చెప్పి, నిన్ను చంపిస్తే కానీ నాకు భూమి మీదకి ఎవడు రాడరా అని చెప్పి అక్కడ కోపంతోనూ ఆయన చంపాలని ఉద్దేశంతో ముందుగా ప్లాన్ ప్రకారం ఈ గడ్డపారతో వెళ్ళి ముందు నుంచే చిన్న కొడుకు వల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, ఆ చిన్న కొడుకుని చంపేస్తే నాకు ఈ పొలం దొరుకుతుంది అని చెప్పి ఏదైతే ఉలుమ్మడి దగ్గర గొడవైన టైంలో గడ్డపారతో తల మీద చాలా బలంగా కొట్టాడు. అంటే చనిపోయి కింద ఒక దెబ్బకు పడిపోయిన తర్వాత కూడా పలుమార్లు ఇంకా చావలేదని ఇంకా అనుకొని మళ్ళీ కొట్టడం జరిగింది. దాని మీద అక్కడ చనిపోయి హాస్పిటల్ షిఫ్ట్ చేశాం. ఈరోజు అతన్ని మేము అరెస్ట్ చేయడం జరిగింది, రిమాండ్కి పంపిస్తాం. విశాఖలో మే నెలలో జరిగిన దొంగతనాలు, వాటి రికవరీపై విశాఖ సిపి శంకర్బ్రత బాగ్చి సమావేశం ఏర్పాటు చేశారు. మే నెలలో 82 దొంగతనాలు జరిగితే 65 మంది అరెస్ట్ చేసినట్లు చెప్పారు. మొత్తం 82 కేసెస్ ప్రాపర్టీ ఆఫెన్సెస్ జరిగితే అందులో 70 కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. అంటే 86% డిటెక్షన్. అది చాలా మంచి డిటెక్షన్ పర్సంటేజ్. మేము క్రైమ్ డీసీపీ మేడం కి ప్లస్ ఏడీసీపీ క్రైమ్స్, ఏసీబీ క్రైమ్స్ అండ్ ఆల్ ఇన్స్పెక్టర్స్ అప్ టు ద లెవెల్ ఆఫ్ హోమ్ గార్డ్స్ అందరికీ అభినందిస్తున్నా మనస్ఫూర్తిగా. తర్వాత 65 అఫెండర్స్ ని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుండి ప్లస్ మిస్సింగ్ మొబైల్స్ అంతా కలిపి 1,97,420 రూపాయలు విలువైన స్టోలెన్ ప్రాపర్టీ అండ్ మిస్సింగ్ ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది లాస్ట్ మంత్ లో. అందులో 380 మిస్సింగ్ మొబైల్స్, ఆ విలువ వచ్చేసి 57 లక్షలు. అది కాకుండా బంగారం 1 కేజీ 44 గ్రాములు, వెండి 6,066 గ్రాములు, మోటార్ సైకిల్స్ 14, జేసీబీ 1, కార్ 1, ల్యాప్టాప్ 1, ఒక సీసీటీవీ కెమెరా ఎక్విప్మెంట్. సో మన అందరికీ తెలుసు ప్రతి నెల రికవరీ అమౌంట్ చూస్తున్నాం. నెలవారీగా చూస్తే సెప్టెంబర్లో 84 లక్షలు, అక్టోబర్లో 88 లక్షలు, నవంబర్లో 89 లక్షలు, డిసెంబర్లో 9 లక్షలు, జనవరిలో 92 లక్షలు, ఫిబ్రవరిలో 93 లక్షలు, మార్చిలో 95 లక్షలు, ఏప్రిల్లో 1 కోటి రూపాయలు అండ్ మేలో 1 కోటి రూపాయలు, 4 లక్షలు. అంటే ప్రాపర్టీ విలువ పెరిగిపోతూనే ఉన్నాయి. మన క్రైమ్ వింగ్ పనితీరు చూస్తే వర్తీ ఆఫ్ అప్రిషియేషన్ అండ్ ప్రేజ్. సో మేము మరొకసారి మనస్ఫూర్తిగా క్రైమ్ వింగ్ ఎమర్జెన్సీ కాలంలోనే చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
దేశంలో ఎమర్జెన్సీ కారణమైన వ్యక్తులకు ప్రధాన అనుచరుడిగా అప్పట్లో చంద్రబాబు ఉన్నారు. కానీ ఇప్పుడేమో అసలు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉన్నట్టు ప్రవచనాలు వినిపిస్తున్నాయని మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు మీరు. ఈ విషయాన్ని మీరు మర్చిపోతే ఎలాగా? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సంజయ్ గాంధీకి ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయించినటువంటి సంజయ్ గాంధీకి ప్రధానమైనటువంటి సపోర్టర్గా మీరు ఆ రోజు ఉన్నారు. మీరు ఈ దేశంలో ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయటానికి కారణమైనటువంటి వ్యక్తులకు ముఖ్య అనుచరుడిగా ఉండి ఈ రాష్ట్రంలో క్రియాశీలక రాజకీయాల్లో మీరుండి ఈ దేశంలో ఎమర్జెన్సీ విధించటానికి కారణమైనటువంటి పార్టీలోనే మీరుండి ఈరోజు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మీరు మాట్లాడడం చాలా హాస్యాస్పదం. ఇది చరిత్ర. ఇది మీరు మర్చిపోవచ్చేమో కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా మర్చిపోరు. మీ రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది అనేది మనం ఒకసారి గమనిస్తే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ 2019 ఎన్నికల తర్వాత చూస్తే మీరు అవుట్ అండ్ అవుట్ 2019 ఎన్నికలకు ముందు అవుట్ అండ్ అవుట్ కాంగ్రెస్ పార్టీతో అలయన్స్లో ఉన్నారు కదా. తెలంగాణ ఎన్నికల్లో కలిసే వెళ్ళారు కదా. ఏం రైట్ ఆర్ నాట్? రాహుల్ గాంధీని తీసుకొచ్చి హైదరాబాద్లో పెద్ద మీటింగ్ కూడా పెట్టించారు కదా. కాంగ్రెస్తో తెరచాటు రాజకీయం, కాంగ్రెస్తో రాజకీయ వ్యభిచారం చేసినటువంటి మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయడానికి ముందు కాంగ్రెస్లో జాయిన్ అయ్యి కాంగ్రెస్ సపోర్టర్గా ఉండి అదే కాంగ్రెస్ పార్టీలో మీరు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉండి ఎన్టీ రామారావు గారితో పరిచయం చేసుకొని తదనంతరం ఎన్టీ రామారావు గారి కుమార్తెని మీరు వివాహం ఆడడం ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోరు అసలు. అలాంటి మీరు ఈరోజు 50 సంవత్సరాల సందర్భంగా మళ్ళీ వచ్చి చీకటి పాలన, డార్క్ డేస్ అంటూ ప్రవచనాలు, సూక్తులు ఇవన్నీ చెప్తా ఉంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అప్పటి ఎమర్జెన్సీ కాలం ఎలా ఉందో మాలాంటి జనరేషన్కి తెలియకపోవచ్చు. బట్ ఈరోజు చాలా స్పష్టంగా ఎమర్జెన్సీ అనేది ఎలా ఉండేది, దేశం మొత్తం మీద ఎమర్జెన్సీ ఎలా ఉండేది అనేది ఈరోజు చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. అప్పటికి ఇప్పటికీ తేడాంతో ఒకటే. ఆ రోజు ఎమర్జెన్సీ అని డిక్లేర్ చేశారు, ఈరోజు డిక్లేర్ చేయలేదు. దట్ ఇస్ ది ఓన్లీ డిఫరెన్స్. అదర్వైజ్ రెస్ట్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ ఎమర్జెన్సీలో ఎలా ఉండేదో యాజ్ ఇట్ ఈజ్గా దాన్ని మీరు రెప్లికేట్ చేశారని, మరి 40-50 సంవత్సరాల అనుభవాన్ని ఏదైతే మీ రాజకీయ జీవితం ప్రారంభంలో మీరున్నటువంటి అప్పటి కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల మీద మోపిందో